హాయ్ అండి, హై ప్రోటీన్తో వెజిటేబుల్ వచ్చే బ్రోకలీ కర్రీ ఎలాగో చూద్దాము. కొంచెం హాట్ వాటర్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రోకలీ కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాము. ఎల్లోగానే రెడీ కానీ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, టమాటా, ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఒక 50 గ్రాముల పన్నీర్లోకి ఉప్పు, కారం, పసుపు పట్టించేసి వేపేసుకుని పక్కన పెట్టుకున్నాము. కూరకు సరిపడా ఆయిల్ ఉంచుకుని అదే ఒక బాండీలో ఉల్లిపాయలు వేసేసి మెత్తగా మగ్గనిచ్చేద్దాము. ఈ పచ్చిమిర్చి వెజిటేబుల్స్ కూడా వేసేసి మొత్తం మగ్గిన తర్వాత ఒక గుప్పుడు కాజు వేసి వేసుకున్నామండి. అలాగే కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, కారము, పసుపు వేసి వేసుకున్నాక ఈ వేపేసుకున్న పన్నీరు, ఉడికించిన బ్రోకలీ కూడా వేసి ఒకసారి కలయి పెట్టేసుకుని గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసి పెట్టేసుకుని దాని మీద చీజ్ అండి మెయిన్. దీని ఇంగ్రీడియంట్ చాలా టేస్ట్ ఉంటుంది. చుట్టూ చీజ్ పెట్టుకుని మధ్యలో కొద్దిగా బటర్ పెట్టుకుని పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుని సన్న మంట మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఆవిరి పోయే వరకు ఉంచేస్తే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా టేస్ట్ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది.